మనం ప్రీవియస్ వీడియోలో చూస్తే కనుక ప్రీవియస్ వీడియో మన క్లాస్ ఆబ్జెక్ట్స్ మెథడ్స్ ఏ విధంగా క్రియేట్ చూసాము. క్లాస్లో ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి చూసాము. మెథడ్స్ ఒక టైప్ చూసాము. ఇక్కడ ప్రాపర్టీ టైప్స్ చూద్దాం. స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో 4 ప్రాపర్టీ టైప్స్ ఉన్నాయి, 4 ప్రాపర్టీ టైప్స్. కొన్ని స్టోర్డ్ ప్రాపర్టీస్, లేజీ స్టోర్డ్ ప్రాపర్టీస్, కంప్యూటర్డ్ ప్రాపర్టీస్ అండ్ స్టాటిక్ ప్రాపర్టీస్. ఈ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటి యొక్క డిఫరెన్స్ ఏంటో చూద్దాం. స్టోర్డ్ ప్రాపర్టీ స్టోర్స్ ఏ వాల్యూ ఆర్ వేరియబుల్ వాల్యూ ఆర్ కాన్స్టాంట్. స్టోర్డ్ ప్రాపర్టీస్ ఆర్ యూజ్డ్ ఇన్ స్ట్రక్చర్స్ అండ్ క్లాసెస్లో స్ట్రక్చర్స్లో కూడా మనం ఈ స్టోర్డ్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాము. స్టోర్డ్ ప్రాపర్టీ వాల్యూని హోల్డ్ చేసుకోగలదు. లేజీ స్టోర్డ్ ప్రాపర్టీ, లేజీ అంటే ఏంది? నిదానంగా ఉండడం, మెల్లగా ఉండడం. లేజీ స్టోర్డ్ ప్రాపర్టీ ఏంది? ఎప్పుడైతే మన ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఈ లేజీ స్టోర్డ్ ప్రాపర్టీలో వాల్యూ ఉండదు. ఎప్పుడైతే మనం దాన్ని ప్రాపర్గా యూజ్ చేయడం స్టార్ట్ చేసామో అప్పుడు నా లేజీ స్టోర్డ్ ప్రాపర్టీలో వాల్యూ ఉంటుంది. అప్పుడు మెమరీ అలొకేట్ అవుతుంది. లేజీ అనే కీవర్డ్తో మనం డిఫైన్ చేస్తాము. కంప్యూటర్ ప్రాపర్టీస్ ఏం చేస్తుంది? కాంపిటీషన్ అంటే సమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం కదా. ఓకే, ఈ కంప్యూటర్ ప్రాపర్టీస్ వాల్యూస్ కలిగి ఉండదు. బై డిఫాల్ట్గా దీనికి గెటర్ ఉంటుంది, గెటర్ ఆర్ సెటర్. గెటర్ అంటే వాల్యూని పొందడము, ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకొని, సెటర్ అంటే వాల్యూస్ని సెట్ చేయడము. ఓకే, కంప్యూటర్ ప్రాపర్టీస్ క్యాలిక్యులేట్స్ ద వాల్యూస్ రాదర్ దాన్ స్టోర్ చేసుకొని వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తుంది. కంప్యూటర్ ప్రాపర్టీస్ ఆర్ యూజ్డ్ ఇన్ స్ట్రక్చర్స్, ఈనమ్స్ అండ్ క్లాసెస్లో యూజ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ప్రాపర్టీస్ ప్రొవైడ్ ఏ గెటర్ అండ్ అన్ ఆప్షనల్ సెటర్ టు రిట్రీవ్ అండ్ సెట్ అదర్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఇండైరెక్ట్లీ. మన ఈ కంప్యూటర్ ప్రాపర్టీస్ వేరే ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఆ ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి, ఈ కంప్యూటర్ ప్రాపర్టీ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. స్టాటిక్ ప్రాపర్టీస్ ఆర్ ద క్లాస్ లెవెల్ ప్రాపర్టీస్ మస్ట్ బి యాక్సెస్డ్ ఓవర్ ద క్లాస్ నేమ్. స్టాటిక్ మెథడ్స్ చూసాం కదా, క్లాస్ మెథడ్స్ ఆర్ టైప్ మెథడ్స్. అదేవిధంగా టైప్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, అవి స్టాటిక్ ప్రాపర్టీస్ అంటాం. మనము చూద్దాం ఇక్కడ ఎలా ఉన్నాయో. క్లాస్ పర్సన్, ఇట్ హ్యాస్ 2 స్టోర్డ్ ప్రాపర్టీస్. క్లోత్స్ వెయిట్ ఈక్వల్ టు 0, టోటల్ వెయిట్ ఈక్వల్ టు 0 బై డిఫాల్ట్ ఇచ్చాను నేను. లేజీ స్టోర్డ్ ప్రాపర్టీ ఏమవుతుంది? ఐఎమ్ పర్ఫార్మింగ్ సమ్ కాంప్లెక్స్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. దాని యొక్క రిజల్ట్ నేను ఏ లేజీ ప్రాపర్టీలో సేవ్ చేసుకుంటున్నాను. ఈ కాంప్లెక్స్ ఆపరేషన్ మనకు అవసరం ఉంటేనే పర్ఫామ్ అవ్వాలి అనుకున్నప్పుడు లేజీ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. ఇక్కడ చూస్తే కనుక థర్డ్ వన్ వచ్చేసి కంప్యూటర్ ప్రాపర్టీ. కంప్యూటర్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ వెయిట్ ఎలా వస్తుంది? పర్సన్ యొక్క టోటల్ వెయిట్లో నుంచి క్లోత్స్ వెయిట్ తీస్తే కనుక యాక్చువల్ వెయిట్ వస్తుంది. అది ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాము. ఈ కంప్యూటర్ యాక్చువల్ వెయిట్ యొక్క వాల్యూ టోటల్ వెయిట్ అనే ప్రాపర్టీ మరియు క్లోత్స్ వెయిట్ అనే ప్రాపర్టీ మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, ఈ కంప్యూటర్ ప్రాపర్టీ జస్ట్ పర్ఫామ్ సమ్ ఆపరేషన్, సమ్ కాంపిటీషన్. ఓకే, ఇట్ డస్ నాట్ హోల్డ్ ద వాల్యూ, ఇట్ జస్ట్ పర్ఫార్మ్స్ ద ఆపరేషన్ అని చెప్పుకున్నాము. అదేవిధంగా స్టాటిక్ ప్రాపర్టీ స్టోర్స్ ఏ వాల్యూ ఏ విధంగా స్టాటిక్ ప్రాపర్టీ? క్లాస్ లెవెల్ ప్రాపర్టీ. ఇది క్లాస్ లెవెల్లో స్టోర్ అయి ఉంటుంది మనకి. క్లాస్ లెవెల్ అంటే ఓన్లీ ఒక చోటే మనకి మెమరీ అలొకేట్ అయి ఉంటుంది. దాన్ని మనం క్లాస్ నేమ్ ద్వారా యాక్సెస్ చేస్తాం. చూడండి ఎలా యాక్సెస్ చేస్తాము కింద. లెట్ మోడ్ ఈక్వల్ టు పర్సన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. పర్సన్లో 2 పారామీటర్స్ ఉన్నాయి, క్లోత్ వెయిట్, టోటల్ వెయిట్. షేర్డ్ ప్రాపర్టీ, దిస్ ఈజ్ ఏ స్టాటిక్ షేర్డ్ ప్రాపర్టీ. ఓకే, ఈ విధంగా క్లాస్ లెవెల్ ఒకసారి క్రియేట్ అవుతుంది. మనం ఎన్ని ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసినా కూడా ఇది ఒకసారి క్రియేట్ అవుతుంది. ఏ ఆబ్జెక్ట్ మీద యాక్సెస్ చేసినా కూడా ఈ సేమ్ మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూ మనకు వస్తుంది. స్టాటిక్ మనం చూద్దాం. ఇంకా ఉన్నాయి మనకి. పర్సన్ క్లోత్ ఈక్వల్ టు మోడ్ క్లోత్ వెయిట్. టోటల్ వెయిట్ ఎలా వస్తుంది? మోడ్ టోటల్ వెయిట్. యాక్చువల్ వెయిట్ ఎలా వస్తుంది? మోడ్ యాక్చువల్ వెయిట్. ఎప్పుడైతే యాక్చువల్ వెయిట్ని యాక్సెస్ చేస్తామో మనకి ఇక్కడ ఉన్న కంప్యూటర్ ప్రాపర్టీలో ఉన్న బ్లాక్ ఏదైతే ఉందో రిటర్న్ ఈక్వల్ టు టోటల్ వెయిట్ మనం ఏమిచ్చాము 70.0 మైనస్ క్లోత్ వెయిట్ 2.5 క్యాలిక్యులేట్ అయ్యి మనకు అవుట్పుట్ 67.5 వచ్చింది. ఇది కంప్యూటర్ ప్రాపర్టీ. దెర్ ఆర్ 4 డిఫరెంట్ ప్రాపర్టీస్. ఓకే, ప్రాపర్టీ అబ్జర్వర్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము.